రారు, నక్సలైట్ల కోసం వస్తారు. నక్సలైట్ల కోసం వచ్చినప్పుడు గంజాయి దొరికిపోతుంది. కాబట్టి ఆ గంజాయి స్మగ్లర్లు వీళ్ళ ద్వారా ఆళ్ళనే పట్టిస్తున్నారు మావోయిస్టులు, వీళ్ళు పెంచి పోషించిన. ఇప్పుడు ఆ సిదిరి సోమానం ఎవరో కత్తినప్పుడు చంపేశారు కదా, అప్పుడు ఏంటది మైనింగ్. మరి మైనింగ్ అప్పటిదాకా చూస్తేట్టుకున్నా నువ్వు ఎమ్మెల్యేని చంపడం ఏంది? ఆ మైనింగ్ చేసేవాడిని లేపేయాలి కదా, నీ బాంబులు పెట్టి పోలీస్ స్టేషన్ కాదు కదా లేపాల్సింది, మైనింగ్ వాడిని లేపాలి, స్మగ్లర్ని లేపాలి, అప్పుడు నువ్వు దేశభక్తుడు. కానీ గిరిజనుల దగ్గరికి రానిరు అప్పుడు, ఎందుకు? వాళ్ళకి అక్కడ ఉపాధి అవుతుంది గంజాయో మైనింగ్. ప్రభుత్వాలు పేరుకి నామకే వస్తే మనకు సొలి చెప్తుంటాయి, వాడు తింటున్నాడు అని. ప్రతిపక్షం వాడు తిన్నాడు, ప్రతిపక్షం వాడు అధికార పక్షం మీద వేస్తుంటాడు, కానీ అక్కడ చేసి వాడు చేస్తూనే. కానీ అప్పటికి ఇప్పటికీ సార్ ప్రభుత్వంలోనూ తేడా వచ్చింది, మార్పు వచ్చింది, మావోయిస్టులోనూ ఇప్పుడు చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతున్నారు, జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధం అవుతున్నారు. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే, అమిత్ షా గారు చెప్పినా ఎవరు చెప్పినా మొత్తం సమూలంగా మావోయిస్టులను తీసేయాలి, ఏరిపారేయాలి అడవుల్లోంచి మొత్తం అందరినీ అనేది ఇక్కడ లక్ష్యం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని కారణాలు, ఒక రకంగా అప్పట్లో మావోయిస్టులు అంటే ఒక మంచి అభిప్రాయం ఉండేది, వాళ్ళల్లో మార్పు రావడం వల్ల అందుకని ఈ ఆపరేషన్ కొనసాగుతుందా? వీళ్ళు ఆల్రెడీ నిన్న ఆయన చెప్పింది లడ్డా గారి 3 నెలల నుంచి వీళ్ళు మొత్తం స్కెచ్ చేసుకొని ప్లాన్ వేసుకొని పట్టుకున్నారట. అంటే ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. లేదు ఈ ఆపరేషన్ అనేది హిట్ లిస్ట్లో ఉన్న ఈ కేంద్ర కమిటీ ఎవరైతే ఉంటారో నాయకులు వీళ్ళు మావోయిస్టులు వాళ్ళని లేపేయడానికి మాత్రమే జరుగుతుంది. లేదు, బేసిక్గా వాళ్ళు లొంగిపోవాలనుకున్నప్పుడు మల్లోజులు వేణుగోపాల్ లొంగిపోయారు, కానీ వాళ్ళ బ్రదర్ వేసారు కదా. వీళ్ళు